సమయం నీదే మిత్రమా. ఇది ఫిబ్రవరి 1, 2026 నమస్తే తెలంగాణ. ఆదివారం బతుకమ్మ వీక్లీ వచ్చే బుక్లో వచ్చిన కవర్ స్టోరీ. యథాతథంగా మన మిత్రుల కోసం దీన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాను. దీన్ని రాసిన వారు KL సూర్య. ఇది ఎందుకు మీ ముందుకు తీసుకొస్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో నన్ను పూర్తిగా ఇన్స్పైర్ చేసిన, హృదయాన్ని హత్తుకున్న ప్రతి మనిషి, ప్రతి యూత్, ప్రతి జనరేషన్స్, అది ఆడా మగాని కాదు, యుక్త వయసు వచ్చిన వాళ్ళ నుంచి మొదలుకుంటే అందరి వరకు వారి జీవిత గమనం ఎలా ఉంటే, వారి ఆరోగ్యాలను ఎలా మలుచుకుంటే, ఎలా వాటిని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద చాలా అద్భుతంగా చెప్పాడు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఇది అవసరమని భావిస్తూ నేను మీ ముందుకు సమయం నీదే మిత్రమా అనే స్టోరీని తీసుకొస్తున్నాను. యథాతథంగా మిత్రుడు KL సూర్య గారు రాసిండ్రు నమస్తే తెలంగాణ కవర్ స్టోరీలో. తనకు నా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, దీన్ని ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కేవలం మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను, మనందరికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోని. మిత్రునికి, రచయితకు ధన్యవాదాలు. సమయం నీదే మిత్రమా టైటిల్తో రాస్తూ ఇక మన కథలోకి కాదు వాస్తవంలోకి వెళ్తే, ఒకప్పుడు రోజును గంటల్లో లెక్క కట్టుకునేవారు. జీవితం స్లో మోషన్లో నడిచేది. మనసులో మాట చేరాలంటే రోజుల తరబడి ఉత్తరం ప్రయాణించేది. కరెంటు బిల్లు కట్టాలంటే గంటల తరబడి క్యూలో నిలబడే వాళ్ళం. బ్యాంకులో డబ్బులు తీసుకోవాలన్నా, సిటీకి వెళ్ళాలన్నా ప్రహసనమే. ఇప్పుడు అన్నీ చిటికెలో జరిగిపోతున్నాయి. కోరుకున్న ప్రతిదీ 10 నిమిషాల్లోనే ప్రత్యక్షం. జీబీల కొద్దీ డేటా సెకండ్లో సంపూర్ణం. కానీ ఒకటి గమనించారా? ఎవరి దగ్గర సమయం ఉండటం లేదు. ఉద్యోగం కోసమో, సోషల్ మీడియాలోనో, వారాంతపు షికార్లతోనో అంతా వ్యస్తమే. ఇంతకీ మనిషి అంతులేని డబ్బుతో సంతోషంగా ఉంటాడా? లేకపోతే తగినంత డబ్బుతో పాటు కాస్త తీరిక ఉంటే బాగుంటాడా? ఇక అనగనగా ఓ జమీందారు రాజమోగాల మధ్య తేలుతూ ఉండేవాడు. పిలిస్తే నౌకర్లు, కదిలితే గుర్రాలు, పొలాలు, భవనాలు అన్నీ ఉన్నా ఏదో వెలితి, చెప్పలేని దిగులు. ఓ రోజు ఆ చింతతోనే తన తోటలో కూర్చొని ఉన్నాడు. అప్పుడు అతనికి ఓ తోటమాలి కనిపించాడు. ఒంటి మీద సరైన దుస్తులు కూడా లేవు. అయినా పాడుతూ తుల్లుతూ పనిచేస్తున్న తనని చూసి ఈర్ష్య కలిగింది. ఆ సంతోషాన్ని ఎలాగైనా దూరం చేయాలనుకున్నాడు. జమీందారు ఆలోచన విన్న దివాన్జీ, ఓ 99,000 వరహాలు ఇచ్చారంటే మీ పని చేసేస్తాను అన్నాడు. మర్నాడు ఆ డబ్బుల మూట తోటమాలి ఇంట్లో పడేటట్లు చేశాడు దివాన్జీ. దివాన్జీ అంటే జమీందార్ దగ్గర ఉన్న అకౌంటెంట్ టైప్లో ఒక ఎంప్లాయ్. తీసుకుపోయి ఎవరైతే రైతు ఉన్నాడో, తోటమాలి ఉన్నాడో, ఆ తోటమాలి ఇంట్లో వేసేశాడు. అవి లెక్క పెట్టుకున్న తోటమాలి పట్టలేని సంబరం వేసింది. తోటమాలికి పట్టలేని సంబరం వేసింది. అంతలోనే అది అసంతృప్తిగా మారింది. ఇంకొక 1000 వరహాలు దక్కితే తను లక్షాధికారిని అవుతాను కదా అనుకున్నాడు.
అప్పటి నుంచి తన తాపత్రయం అంతా ఆ లోటుని పూర్తి చేయడంలోనే సాగింది. ఆ మర్నాటి నుండి తోటమాలి కడుపు మార్చుకున్నాడు. మరింత కష్టపడ్డాడు. పిల్లల్ని కూడా పనికి పంపాడు. మరోవైపు చేతిలో ఉన్న డబ్బు ఏదో అవసరానికి ఖర్చు అవ్వడం మొదలైంది. అదేం చిత్రమో లోటు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. దాంతోపాటే తన దిగులు కూడాను. ఇప్పుడు తను 99,000 రూపాయల సంఘంలో సభ్యుడు. ఉన్నదాంతో అసంతృప్తి, అది చేజారిపోతుందేమన్న భయం, మరింత జోడించాలనే తాపత్రయం వెరసి తన మనసును విరిచేశాయి. ఓ 2 నెలల తర్వాత అదే తోటలో దిగాలుగా పనిచేస్తున్న తోటమాలిని చూసిన జమీందారు ఆత్మ శాంతించింది. అదే సమయంలో తన మనసులో చింతకు కూడా కారణం తెలిసొచ్చింది. డబ్బు ఎవరికైనా అవసరమే. అంటే ఈ కథ యొక్క సారాంశం ఇక్కడ క్లుప్తంగా చెబుతూ, డబ్బు ఎవరికైనా అవసరమే, పేదరికంలో ఉన్న ఆత్మసంతృప్తే ముఖ్యమనే మాట ఈ వినిమయ కాలంలో ఆత్మవంచనే అవుతుంది. కానీ ఆ డబ్బుతో పాటు మరిన్ని సంపదలు ముఖ్యమే నన్న మాటను కూడా మర్చిపోకూడదు. సిరితో పాటు ఆ సంపదలు లేని జీవితం అసంపూర్ణమే. విశ్వం దాకా ఎందుకు కానీ ఈ భూమి మీద వయసుతో పోల్చుకుంటే మనిషి ప్రయాణం చాలా చిన్నది. ఇక నాగరికత అయితే కొన్ని వేల ఏళ్ల నాటిదే. నిప్పుతో కాలిన మాంసం చూసి వంట నేర్చుకున్నాడు. నీటికి పండే గింజలను చూసి సాగు మొదలుపెట్టాడు. మిగులును వ్యాపారంగా మార్చుకొని లాభాలు సాధించాడు. స్థిరత్వంతో పాటే రాజ్యాలు మొదలయ్యాయి, సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి, నాణేలు వచ్చాయి. వాటిని సంపాదించుకోవడం కోసం, ఖర్చు చేయడం కోసం రకరకాల ఉత్పత్తులు వచ్చాయి. గ్లోబలైజేషన్ మొదలయ్యాక ఉత్పత్తి రంగం ఓ విస్ఫోటనంలో మారింది. ఇప్పుడు డబ్బు ఓ మారకం విలువ కాదు, మనిషి సత్తాను కొలిచే మీటర్. కానీ దేనికైనా పరిమితి ఉన్నప్పుడు అది డబ్బుకి కూడా వర్తిస్తుంది కదా. డబ్బుకి స్వేచ్ఛ ఉండాలి. కొన్నాళ్ల క్రితం నితిన్ కౌశిక్ అనే ఓ సీఏ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. చాలామంది డబ్బును పరపతి పెంచుకోవడం కోసమే వాడుకుంటున్నారు. ఖరీదైన కారు, విలాసవంతమైన బంగ్లా, కళ్ళు చెదిరే వస్త్రాధరణ కోసమే దాన్ని వాడుతున్నారు. కానీ నిజమైన సంపద స్వేచ్ఛలోనే ఉంటుంది అని పేర్కొన్నాడు. ఉపాధి రంగంలో స్వేచ్ఛ అంటే ఏమిటో కూడా చెబుతాడు నితిన్. మన మనసుని, శరీరాన్ని నిస్సారంగా మార్చే ఉద్యోగానికి దూరంగా ఉండడం, వాయిదాల కోసమో అప్పులు తీర్చడం కోసమో చేయాల్సిన అగత్యం లేకపోవడం, పని చేయాల్సిన అగత్యం లేకపోవడం, నచ్చని పరిస్థితుల నుంచి బయటికి రాగలగటం, పనితో పాటు ఇంటికి కూడా తగినంత సమయాన్ని కేటాయించే స్థితిలో ఉండటం, ఇదే అసలైన సంపద అన్నది నితిన్ సూచన. చాలామంది నిరంతరం ఉద్యోగం చేస్తున్నా, ఒక పూట సెలవు తీసుకుంటేనే, పిల్లలతో కలిసి విహారయాత్ర వెళ్తేనే కూడా యాజమాన్యానికి ఏదో ద్రోహం చేసినంతగా పశ్చాత్తాప పడిపోతుంటారు. అలాంటి మానసిక బానిసత్వానికి దూరంగా ఉండమంటారు నితిన్. అంతేకాదు, చాలామంది వయసులో ఉన్నప్పుడు తగినంత సంపాదిస్తున్నా కూడా సమాజంలో పరపతి పెంచుకోవడానికే ఎక్కువ భాగాన్ని వెచ్చిస్తుంటారు. అలా కాకుండా కొంత మొత్తాన్ని 12-14%